మిథున విషయంలో దేవాకి షాక్కుల మీద షాక్కులు తగులుతూ ఉంటాయి. ఆ రేంజ్‌లో మాటల తూటాలు వదులుతూ ఉంటుందనమాట. అయితే చేతులైతే దండం పెట్టేస్తాడు. నిన్నెవడు చేసుకుంటాడో కానీ వాడయిపోయాడని. ఏంటి సార్ ఆల్రెడీ మీరు నన్ను చేసుకున్నారు. మర్చిపోయారా? అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీ ఊర్లో థాంక్స్ చెప్పడాలు అలాంటివి ఏమి ఉండవా అని అడుగుతాడనమాట. ఎందుకుండవు? ఉంటాయి. కానీ నువ్వే నాకు సారీ చెప్పాలి. థాంక్స్ చెప్పాలి. నీ వల్లనే కదా ఆ రౌడీలు నా జోలికొచ్చింది. మరలాంటప్పుడు నువ్వే సారీ చెప్పాలి కదా! నీ చేతికి దెబ్బ తగిలితే నేనే కదా కట్టు కట్టాను. అప్పుడు నువ్వే కదా నాకు థాంక్స్ చెప్పాలి అని. వామ్మో! మామూలు దానివిగా కాదు కదా నువ్వు. పద ఎక్కు ఎళ్దాం అన్నట్టు తీసుకెళ్తాడనమాట. అయితే మిథున దేవుడికి దండం పెట్టుకుంటూ, నేను కోరుకున్న జీవితం ఇది కాదు. ఇది నా భవిష్యత్తు కాదు. ఇది అనుకోని ప్రయాణం. కానీ ఎవరి సపోర్ట్ లేకున్నా నేను అడుగులైతే ముందుకు వేస్తున్నాను. కేవలం మీరు నాకు తోడుగా ఉన్నారు అని శివపార్వతుల ఫోటో చూసుకుంటూ, దేవాని చూస్తూ దండం పెట్టుకుంటుందనమాట. దేవా ఏమో నిద్రపోతూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లా జరుగుతూ ఉంటుందనమాట. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం లేదు అన్నట్టే ఉంటారు. కానీ ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ అనమాట. దేవా నిద్రపోతుంటే కావాలని డిస్టర్బ్ చేయాలన్నట్టు బట్టల నీళ్ళని విదిలిస్తుందనమాట. ఆ దెబ్బకి లేసేస్తాడు. ఒక్కసారిగా కోపంగా చూస్తాడు. మిథున కూడా కోపంగా చూస్తుంది. ఏంటి అలుక్కు నువ్వు చూస్తే నేను చూడలేనా అంటూ మొహం ఇంకోలా పెట్టి చూస్తుందనమాట. వీళ్ళిద్దరి మధ్యన గొడవలైతే చిలిపిగా సరదాగా బాగున్నాయి. ఇంకా ఇంకా ముందు కథ ఎలా ఉండబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.